ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో పాటు కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. మొత్తం 124 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్లో ప్రవేశపెట్టగా 1-2 మినహా మిగిలిన అంశాలకు సభ్యులందరూ ఆమోదం వ్యక్తం చేశారు. అజెండాలోని కొన్ని అంశాలకు సంబంధించి కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ అధికారులను వివరణ అడగగా అధికారుల నుంచి సమాధానం రాకపోవడం పట్ల నగరపాలక సంస్థ అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చేటప్పుడు అధికారులు పూర్తి సమాచారంతో రావాలని, తెలియదా అంటూ వారిని సున్నితంగా హెచ్చరించారు. అజెండాలో 113వ అంశమైన ట్రంక్ రోడ్డు విస్తరణ అంశం చర్చకు రాగా వైసీపీ సభ్యులు వాదనకు దిగారు. దుకాణాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం కింద ఆర్ఓఆర్ యాక్ట్ ద్వారా నష్టపరిహారం చెల్లించి వారికి ప్రత్యామ్నాయం చూపిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేయగా ఎమ్మెల్యే స్పందిస్తూ గత ప్రభుత్వంలో కొత్తపట్నంలో అక్కడి దుకాణాలకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వాటిని తొలగించారని గుర్తు చేశారు. ప్రస్తుతం తాము ట్రంక్ రోడ్డు వ్యాపారులతో అనేక మార్లు చర్చలు జరిపామని, వారి నుంచి సానుకూల నిర్ణయం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ట్రంక్ రోడ్డు విస్తరణలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూస్తామని, దుకాణాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ స్థలంలో దుకాణాలు నిర్మించి ఇవ్వడంతో పాటు టీడీఆర్ బాండ్లు అందజేస్తామని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. మహనీయుల విగ్రహాలను తొలగించవద్దంటూ కార్పొరేటర్ నీలంరాజు సరోజ కోరగా విగ్రహాలను తొలగించమని, వాటిని ట్రాఫిక్కు ఇబ్బంది లేని ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బదులిచ్చారు. దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన వాస్తవాలను తెలుసుకొని వార్తలను ప్రచురించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తమకు తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు తమ డివిజన్లో సమస్యలను నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ మలగా రమేష్ కౌన్సిల్ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేయగా దానిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఖండించారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం జనసేన జిల్లా అధ్యక్షునితో ప్రభుత్వానికి చెందిన ప్రతి కార్యక్రమంపై చర్చించడం జరుగుతుందని అన్నారు. మీకు ఏమైనా సమస్య ఉంటే మీ జిల్లా అధ్యక్షుని వద్దకు వెళ్లి చర్చించుకోవాలని జనసేన కార్పొరేటర్లకు తెలిపారు. తమకు కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒకటేనని, అందరినీ కలుపుకొని పనిచేయడమే లక్ష్యంగా ముందుకు నడుస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను తాము తొలగించామంటూ లేనిపోని ఆరోపణలు చేశారని, తమకు ఫ్లెక్సీలను తొలగించాల్సిన అవసరం లేదని జనసేన కార్పొరేటర్ సభ్యులకు ఘాటుగా బదులిచ్చారు. మున్సిపాలిటీ చేసిన తప్పిదాన్ని తాము చేసినట్లుగా వక్రీకరించారని, అటువంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 విధానంలో కార్పొరేటర్లు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే దామచర్ల కోరారు. బిలో ప్రాపర్టీ కింద ఇప్పటికే 6,000 మందిని గుర్తించామని, మరో 5,000 మందిని గుర్తించే ప్రక్రియ జరుగుతుందని అన్నారు. వారికి అవసరమైన అన్ని పథకాలను అమలు చేసేలా కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుతో పాటు మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మరి 100 కోట్ల ఆస్తులు దాదాపుగా వారి 100 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు అధ్యక్ష. వాళ్ళు గతంలో 2002లో కూడా వారి యొక్క ఆస్తులు రోడ్డు వైండింగ్ లో కోల్పోవడం జరిగింది అధ్యక్ష. కేవలం వారి యొక్క కాంపన్సేషన్ గురించి మాత్రమే గౌరవ కమిషనర్ గారిని, ఏసీపీ గారిని మేము చట్టబద్ధమైనటువంటి అంశాలు అడుగుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యామిలీస్ కింద మీరు గుర్తించారా లేదా అనేటువంటి మాట అడుగుతున్నాం అధ్యక్ష. సారు 40 సార్లు మా వయసులో వ్యాపారస్తులతోటి డిస్కస్ చేయడం జరిగింది. ఓపిక ఉన్న గంట కూడా ఒక్కొక్క మాట్లాడడం జరిగింది. హడావుడిగా పదవట్ల కొన్ని గతంలో కొత్తపట్నం బాగుతున్న ₹1 వాళ్ళకి నాగుడే వెళ్ళిపోయిందా అని సార్ ఎవరికేం కావాలని అడుగుతా 4 సార్లు మీటింగ్ పెట్టి ఏం కావాలని దాని జరిగింది. రాత్రి మీటింగ్ జరిగింది. 100 అడుగులు అయితే 120 మంది షాపులు పంపులయ్యి, సుమారు 90 అడుగులు అయితే 110 మంది, 80 అడుగులు 77 మంది. వాళ్ళకి ఏం కావాలనే దాని మీద ఎన్నోసార్లు మీటింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళు బయట అన్యాయం జరిగిపోతుంది మా వయసు అన్నట్టుగా రకరకాల రూమర్స్ చేస్తున్నారు. 100 మందికి ఏం చేయాలని ఆలోచిస్తే మిగిలిన 20,000 మంది ఉన్నారు వయసు ఒంగోలు నగరంలో వాళ్ళందరికీ అన్యాయం జరిగిపోతున్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేయడం ఇబ్బంది కరెక్ట్. అక్కడ మెజారిటీ ఉన్నటువంటి షాపులు కోల్పోతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే ద్వారా మీకు ఇవాళ అందజేయాలనుకుంటాం అధ్యక్ష. దయచేసి ఇప్పుడు అక్కడి నుంచి దాన్ని కదిలిస్తే మా కమ్యూనిటీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సార్ కోరుతున్నాను. రామారావు గారు కూడా టీవీ నరసింహారావు గారి మీద ఉన్న గౌరవంతో నంద్యాలలో ఆయన పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరిని నిలబెట్టలేదు అధ్యక్ష. కాబట్టి అంతటి మహోన్నత వ్యక్తికి
మన పార్టీ తర్వాత అవమానం జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఆ రోజు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి కులాల వారిగా వరిష్ట రాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు పెట్టారు. దానివల్ల వేరే బొమ్మలు మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లా. ఎందుకంటే ఇది ప్రాబ్లమాటిక్గా ఉంది. ప్రాబ్లమాటిక్గా ట్రాఫిక్ ఇబ్బంది వస్తూ ఉంది. అందుకని రోసే గారి బొమ్మ చుట్టూరు కూడా కాంపౌండ్ అది చిన్న వాళ్ళు పెట్టుకుంటే అది కూడా తీశారు. దానికి కూడా వాళ్ళ కమ్యూనిటీ ఎవరైతే జిల్లా హెడ్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ విధంగా ఉంది. ఆ రోజు ఏమో ఓట్ల కోసం పెట్టారు, వాళ్ళ మీద ప్రేమతో కూడా కాదు, ఆ ఓట్ల కోసం పెట్టారు కాబట్టి ఇది ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది, మీకు ఇక్కడి నుంచి పక్కకి జరిగి పెడుతున్నాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ రైటింగ్లో ఇచ్చారు. అలాగేనండి, మంచిది, అట్లానే పక్కన మార్చండి, ఇది కూడా మాకు కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది, ట్రాఫిక్ ఇబ్బంది, యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆన్ రైటింగ్లో ఇచ్చిన తర్వాతే మనం సభలో పెట్టాం. దాన్ని ఏమి తీసుకెళ్ళి ఎక్కడో మనుషులు లేని దగ్గర లేకపోతే అట్లా కాదు, అక్కడి నుంచి జస్ట్ 10 అడుగులు 15 అడుగుల్లో పక్కనే తీసి పక్కన పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తున్నాం. ఇలా ఒక పేపర్లో, సాక్షి పేపర్లో పెద్దది రాశాడు, పెద్ద మ్యాటర్, మామూలు కాదని, చరిత్రలో జరగనంత పెద్ద మ్యాటర్ రాశాడు. జనాలు ప్రాబ్లం ఉండేది ఏంటనేది రాయలు వీళ్ళు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఇట్లాంటివి రాస్తుంటారు. పేపర్గా మీడియా అయినా కూడా మంచి పనులు, మంచి దాంట్లో ఏది కావాలో చేసుకుంటా పోతే ప్రజలకు ఉపయోగాలు ఉంటాయి. నిన్న గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు దాని మీద పోరాటం చేసి కోర్టు వెళ్ళి మన మున్సిపల్ ఆస్తి కోసం నేను కోర్టులోకి వెళ్ళి గెలుచుకుంటాను అధ్యక్ష. దాన్ని నిర్మించి ఆ చుట్టుపక్కల ప్రజలకు ఆహ్వాన వాతావరణం ఇద్దామని చేస్తున్న అధ్యక్ష. దాన్ని కూడా సాధించే పరిస్థితి లేదు. కాబట్టి మా ఆలోచనలు తీసుకోవాలని ఈ ద్వారా మేము నిర్ణయించుకుంటున్నాం. కాబట్టి దయవుంచి మాకు ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి అభివృద్ధిలో మమ్మల్ని కూడా పాల్గొంచుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రంగరాజచంద్రశేఖర్ నుంచి ఎన్డీఏ గవర్నమెంట్లో జనసేన అధ్యక్షులు కానీ జనసేన కూటమితో ప్రతి ఒక్కటి సంప్రదింపులు చేసిన తర్వాత జరుగుతున్నాయి. మనం ఏంటంటే ఇప్పుడు ఉండే నీటి ప్రకారంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో దానికి ఫండ్స్ పెడుతున్నారు, దాన్ని అన్ని కూడా డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు జనసేన పార్టీలతో మనం ఏం మాట్లాడకుండా ఏదో చేయట్లా, జనసేన అధ్యక్షులతో మాట్లాడుతున్నాం, వాళ్ళంతా పార్టీ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం, అన్నీ చేసుకొని పైనుంచి వచ్చిన దాని ప్రకారమే మనం ముందుకెళ్తున్నాం. అంతేగా మనకేదో వ్యక్తిగతంగా చేయాలో లేకపోతే అనుకోవటం అనేది కాదు, దీని పార్టీలు పోవడం ఇవన్నీ కాదు, ఇంకా కూడా చాలా చేయాల్సినవి, ఇబ్బందులు పడుతున్నాయి, రోడ్లు లేని, డ్రైన్ లేని, ముడత వర్షం పడితే ఇబ్బంది పడే పరిస్థితులు కూడా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. నీటిగా ఉండేదానికి ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో దాన్ని పట్టుకోండి. ఇప్పుడు అందులో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, గవర్నమెంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాం. అందుకే పీపీ మోడల్లో వెళ్ళమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎవరైనా పెట్టారంటే ప్రైవేట్ వాళ్ళ చేత పెట్టేయండి, ప్రాపర్టీ కొంత ఇంటని కూడా చెప్పారు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఇదివరకులాగా డబ్బులుండి అన్నీ ఉండే పని అయితే అన్ని దగ్గర కూడా జరుగుతా పోదు, ఉండే వసతులను బట్టి చేసుకుంటూ వస్తున్నాం. దీన్ని పార్టీ ఏదో లేకపోతే అనుకుంటున్నా దాన్ని మెదడు చేసి భూతత్వంలో చూపించేది కాదు. ఎందుకంటే చిన్న ఇష్యూ మొన్న జరిగింది, ఏదో అంటే ఫ్లెక్సీ ఏదో తీశారంట అన్న సినిమా ఫ్లెక్సీ. నేను ఎప్పుడే కమిషనర్ గారు చేశా, మనం ఏమైనా ఫ్లెక్సీ జోలికి వెళ్ళారా, ఏమైనా జరిగిందా ఏంది అని అంటే అక్కడ చర్చ్ సెంటర్లో 2 అడ్డం ఉన్నాయని చెప్పేసి తీపిచ్చాను సార్ అన్నాడు. నేను అప్పుడు కూడా అన్నా, ఎందుకు నీకేం అవసరము, తీపిటం ఎందుకు, అది సినిమాది రిలీజ్ అవుతుంది కదా, ఉంటే ఉన్నాయి, దాని అడ్డం ఎందుకు వచ్చిందంటే అడ్డం ఉందని పక్కన జరిపాను అన్నాడు. దాన్ని పెద్ద భూతత్వంలో ఎగిరెగిరి మాట్లాడతారు, ఏంటది నాకు అర్థం కాదు. ఇలా పవన్ కళ్యాణ్ అంటే మా గౌరవం లేదా, లేకపోతే పార్టీలో అందరూ కూడా గౌరవించట్లేదా? మా పని మేము కూడా చేస్తున్నాం. దాన్ని ఇష్యూ చేసుకొని దాని ఏదో పెద్దది చేసుకోవాలని దానికి ఏదో వీళ్ళు మోసుకొని వెళ్తా, దాన్ని పెట్టేసి కావాలని తీశారు, నేనెవడో చెప్తే ఆయన తీశాడని చెప్పేసి అంటారు. అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి చేస్తుంటారు, వాళ్ళు చేసిన దానికి దాన్ని పెద్దది చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు చేసేది 10 మందికి ఉపయోగపడేది, 10 మందికి మనం ఏం చేయాలనేది మనకి ఇంపార్టెంట్. అంతేగాని చిల్లర రాజకీయాలు ఇవన్నీ కూడా మేము చేసేవాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళ వర్కులు కానీ ఏదన్నా ఉన్నప్పుడు కమిషనర్లు రావండి, నీరుండే పరిస్థితులు బట్టి వాళ్ళు ఖచ్చితంగా పెడతారు. అంతే తప్పితే దీనికి మళ్ళీ జనసేన వాళ్ళ ఏది కావాలని చేయట్లేదు, జనసేన వాళ్ళకి అసలు ఇవ్వట్లేదు. జనసేన మీ అధ్యక్షుని పోయి మాట్లాడుకోవాలి, నువ్వు ఇక్కడ కాదు నువ్వు మాట్లాడాల్సింది. మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు, పార్టీ ప్రెసిడెంట్తో కూర్చొని మాట్లాడుకోవాలి. మీ కార్పొరేటర్లంతా లిస్ట్ పంపేయండి, ఖచ్చితంగా మేము చేయాల్సింది మేము చేస్తాం. మా పార్టీ మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే
జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు, వాళ్ళ ద్వారా మాట్లాడండి, వాళ్ళు ఏమిస్తారో మమ్మల్ని కూడా కోఆర్డినేషన్ చేసుకోమన్నారు. అందుకే మేము కూడా సినిమాకి ప్రోగ్రామ్కి వాళ్ళు పిలిచారు. పార్టీ అధ్యక్షుడు, ఎన్డీఏ కోట మీద ఉన్న బీజేపీ అందరం కలిసి సినిమాకి మేము కూడా వెళ్ళాము, మేము కూడా చేసాం కూటమి తరఫున. మీరు కూడా కూటమిగా ఉండాలనుకున్నప్పుడు, మీరు కూడా జనసేన ఉన్నప్పుడు మీరు రావాలి, వచ్చి మాతో పాటు కూడా మీరు కూడా రావచ్చు కదా. కూటమితో పాటు మేమే ఉన్నాం కదా. కాకుండా మీరు సొంతగా చేయటం, ఆ ఫ్లెక్సీలు పెట్టడం, తీసేయడం, దాన్ని మన మీడియాలో పేపర్లో రాయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా మీ అధ్యక్షుడితో కూర్చోండి, మీకు ఎక్కడ కావాలో వరుస చెప్పండి, దాని ప్రయారిటీ బేస్ మీద ఖచ్చితంగా కమిషనర్ గారు చేయడానికి ముందుంటారని కూడా సెంటర్లో చాలా లారీలు తిరగడానికి కాంప్లెక్స్ కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది ఉన్నందున ఇప్పుడు చుట్టూ ఉన్న ప్లాట్ఫామ్ తీసి అక్కడ లోపల వాళ్ళ ఏరియాలను తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ వ్యవసాయ గారి కాకుండా మన ఎన్టీ రామారావు గారి గ్రహం చుట్టూ కూడా ఉన్న సర్కిల్ని కరెక్ట్గా నీట్గా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మనము వ్యవసాయ గారి గ్రహం కూడా డివైడర్ రంగా పెట్టాలనే దాని మీద కాంగ్రెస్ కమిటీ వాళ్ళది, జిల్లా ఆర్వే సంఘము, రాష్ట్ర ఆర్వే సంఘము, అక్కడ లోకల్ నాయకులు ఇంకా కూడా అప్పట్లో కాంట్రాక్టర్స్ అని పాల్పడిపోయిన దాన్ని మనం ప్రభుత్వానికి తెలియజేస్తే కొత్త కాంట్రాక్టర్స్ తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క కాంట్రాక్టర్ యొక్క కాస్ట్ 57 లక్షలు. అలాగే కాంపిటీషన్ ఎమ్మెల్యే దాన్ని ప్రారంభోత్సవం చేయాల్సిందిగా కోరుతున్నాను.